తెలంగాణ రాష్ట్రం రాగానే కొత్త జిల్లాలు తీసుకొస్తాను కేసీఆర్ ఆయననే స్వయాన వచ్చినప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు ములుగును జిల్లా చేస్తాను అన్నాడు. ఆశ పెట్టుకున్నారు, అడిగినారు, కొట్లాడినారు, రోడ్ల మీదకి వచ్చినారు. అన్ని సంఘాలు కలిపి జేఏసీని కూడా ఫామ్ చేసి ఆ జేఏసీకి అధ్యక్షులుగా ముంజాల విక్షపతి గౌడ్ గారు అక్కడ పనిచేస్తున్నారు. అనేక సందర్భాల్లో కొట్లాడుతున్నప్పుడు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి చందులాల్ నేను కూడా కొట్లాడుతున్నా మీతో పాటు. ఒకవేళ ములుగు కనుక జిల్లా కాకపోతే ఈ మంత్రివర్గం మంత్రి పదవి కూడా నాకు అక్కర్లేదని ఆయన దుఃఖం కూడా పెట్టినని లోకం అనుకుంటుంది. అందరూ కూడా ప్రజలు నమ్మినారు. ఇదే విషయం గుర్తు చేయడానికి 26వ తారీఖు నాడు మన మిత్రులు విక్షపతి గారు మాట ఫోన్ చేసి, నిజానికి ఈ నెలంతా వారు అనేక కార్యక్రమాలు బిజీగా ఉన్నారు. మొన్న జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావం కూడా వచ్చింది. కుటుంబంతో పెద్ద ఎత్తున వరంగల్ నుంచి వచ్చిండ్రు. రేపు నిజానికి ములుగులో కూడా మా ఇంటి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా మిగతా కార్యక్రమాలు మాట్లాడుతున్న సందర్భంలో జిల్లా గురించి కూడా జ్ఞాపకం చేద్దామని అనుకున్నప్పుడు వశంగానటువంటి అక్కస్తోటి ఒక జేఏసీగా పనిచేసినటువంటి ఒక నాయకుడు మా రోజు వీరన్న 1990 ఏళ్ల తెలంగాణ మహాసభ పెట్టినప్పుడే ములుగు ఏరియాలో ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన విక్షపతి గారు ఒక్కరోజు కాదని, అట్లాంటి పెద్ద మనిషి కుటుంబం కోసం కుటుంబాన్ని కాదని తెలంగాణకు కొట్లాడే ఒక వ్యక్తి మీద పదవులు ఎలగబెడుతున్న మీరు ఇవాళ మాట్లాడే భాష ఏమిటి? అన్ని పేపర్లలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లలో లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ మానవుడు సాధారణంగా వాడడానికి అనుమతించినటువంటి భాషలు తొక్కితే పేగులు వెళ్తాయి, లా నుంచి కింద లేకుండా అన్ని భాషలు మాట్లాడారు. నేనంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? ఒక్క మాట ఫోన్ చేస్తే నేను స్పందిస్తా అని చెప్పేటువంటి కేసీఆర్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గం స్థానికంగా నాయకుడు గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఈ భాష మాట్లాడితే మీరు ఏం చేస్తున్నారు? మీ సీఎంఓ ఆఫీస్ ఏం చేస్తున్నది? అందుకోసమే ఇవాళ మేము డిమాండ్ చేస్తామన్నాం. ములుగులో క్షేత్రస్థాయిలో వేలాది మంది ప్రజలు అఖిలపక్షం అంతా కూడా బంధించారు. స్థానికంగా ఉన్న నాయకులందరూ పాల్గొన్నారు. వరంగల్లో అలజడి కొనసాగుతామంది. ఇవాళ హైదరాబాద్లో అమరవీరుల స్తూపం సాక్షిగా గన్ పార్క్ దగ్గర ఆయన కుటుంబం వచ్చింది. తెలంగాణ ఇంటి పార్టీ నేను, మా సహచర మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మా రాష్ట్ర కమిటీ సభ్యులు, మా టీఎస్సీ నుంచి కృష్ణమాదిగా మిగతా ఆధ్వర్యం కూడా అందరూ వచ్చింది. మేము డిమాండ్ చేస్తామని ఈ ప్రభుత్వాన్ని మీరు స్పందించరా? మానవ హక్కుల కమిషన్ ఉన్నది, అది ఎందుకున్నదో అర్థం కాదు. ఇప్పటిదాకా కమిషన్కు తాడు లేదు, బొంగరం లేదు. మొన్న వస్తే ఇవాళ రమ్మన్నారు, ఏదో వాయిస్ రికార్డ్ చేస్తామంటే ఆశ పెట్టుకొని ఏమైనా చేస్తారేమని చెప్పి వాళ్ళు వచ్చింది. లోకాయుక్త కూడా పోతున్నారు. నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ కోసం పోరాడినటువంటి మేధావులకు, పౌర హక్కుల సంఘాల నాయకులకు, ఉద్యమ నాయకులకు, వివిధ పార్టీ నాయకులకు అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ బాధ్యత ఉన్నదా లేదా, ఎప్పుడు స్పందిస్తారు? ఎందుకంటున్నంటే ఇది కేవలం చందులాలకే పరిమితమైనటువంటి బెదిరింపు కాదు. మీ పార్టీలో ఉండకపోతే, మీకు సరిపడకపోతే, మీ స్థాయిని తగ్గించినట్టుగా ఏదైనా ప్రత్యామ్నాయ ఉద్యమాలు బయట సమాంతరంగా చేస్తే వెంటనే ఫోన్లు చేయడం, బెదిరియడం, తొక్కిస్తామని చెప్పడం ఇవాళ కేవలం ములుగుకు సంబంధించే కాదు, యావత్ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు అనేక మంది ఎమ్మెల్యేల మీద కొనసాగుతాము. మీ కుటుంబ సభ్యులు కూడా బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. మీకు సహచర చేస్తున్న పనులు ఉన్నాయి. భూముల కోసం, మియాపూర్ భూముల కోసం మీరు అదే పని చేసినారు. అనేకమైన కేసుల్లో కూడా ఇదే పని చేసినారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తామన్నా, ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం కొనసాగుతాము, అప్రజాస్వామిక పాలన కొనసాగుతాము. ఎవడంటే వాడు ప్రజాప్రతినిధి గెలిస్తే మేము అందరం కూడా అన్నిటికీ చట్టానికి అతీతం అనుకుంటున్నాం. మీరు తీసుకునే చర్య ద్వారా ఒక సందేశం ఇవ్వగలిగే అవకాశం ఉంది. తీసుకుంటారా, చేజార్చుకుంటారా? కేసీఆర్ వారి యొక్క విచక్షణకి వదిలేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంటి పార్టీని వెంటనే చందులాల్ని క్రమశిక్షణ చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. క్రమశిక్షణ చర్య కూడా మీకు విచక్షణకి వదిలేస్తున్నాం. మీరు బర్తరఫ్ చేస్తారా, తొలగిస్తారా, సంజాయిషి అడుగుతారా, క్షమాపణ మొత్తం బాహ్య ప్రపంచాన్ని చెప్పమంటారా? మీ విచక్షణకి వదిలేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ముందైతే చట్టబద్ధమైన కేసు అయితే ముందుగా నమోదు చేయాలి. మానవ హక్కుల కమిషన్ కూడా నోటీస్ పంపించాలని చెప్పి డిమాండ్ చేయడం కోసమే ఇవాళ ఇక్కడ ఈ స్తూపం దగ్గర డిమాండ్ చేస్తున్నాం. పత్రికా ప్రపంచానికి, బయట ఉన్నటువంటి తెలంగాణ మిత్రులందరికీ ఏ ఉద్యమ స్ఫూర్తితోటైతే ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడినమో అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ కనీ విని ఎరగని రీతిలో బెదిరింపులు కొనసాగుతున్నాయి. వీటిని ఆపడానికి మొత్తం కూడా అందరం కూడా కంకణబద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.